హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఒరిజినల్స్. నేను మీ ఉదయ్. ఛానల్ తరఫు నుంచి నేను మీకు జెన్యూన్గా మూవీ రివ్యూస్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ పుష్ప 2 ట్రైలర్. సో ఈ ట్రైలర్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇండియాలో నెంబర్ 1 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మూవీ పుష్ప ద రూల్ అని చెప్పుకోవచ్చు. పార్ట్ 1 ఎంత హైప్ ఇచ్చిందో సో పుష్ప 2 కూడా అంతకు మించి డబుల్ డోస్ ఇవ్వబోతుందని మనకి ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రైలర్ లో అల్లు అర్జున్ గారు ఒక మాట అంటారు, పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్ట ఉంటుందో చూపిస్తా అంటాడు. అక్కడ పెళ్ళం ఏం చెప్తుందంటే పుష్పరాజ్ కి, మీరు ఎక్కడ వెనక్కి తగ్గొద్దు, నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సో ఆ మాటలు చెప్పడంతోనే పుష్పరాజ్ అనేవాడు ఎక్కువ ధైర్యం చేస్తాడు. సో ఎక్కడికైనా తెగించగలుగుతాడు అనేది నాకు అనిపించింది ఆ సీన్ లో. నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే గనక చైల్డ్హుడ్ క్యారెక్టర్ లో పిల్లలందరూ క్రికెట్ ఆడుతుంటే పుష్పాన్ని ఆడిపించుకోరు, పక్కన కూర్చోబెడతారు. సో సంథింగ్ ఇంటి పేరు లేదనో సంథింగ్ ఏదో చెప్పి పక్కన కూర్చోబెడతారు. మళ్ళీ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే గనక లోకల్ మ్యాచ్ లో పుష్పరాజ్ని గెస్ట్ గా పిలుస్తారు, అదే క్రికెట్ మ్యాచ్ కి. సో అక్కడ పుష్పరాజ్ ఏమేమి మిస్ అయ్యాడో మళ్ళీ అయ్యి తిరిగి తెచ్చుకుంటున్నాడు. అంటే పుష్పరాజ్ ఎవరికి అందరం ఎదిగాడు. హెలికాప్టర్ షాట్ లో పుష్పరాజ్ అండ్ కేశవ వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ లో నిల్చుంటారు, గన్ మ్యాన్స్ వెనకాల నిల్చుంటారు. అక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పార్ట్ 1 లో చూసుకుంటే గనక జాలరెడ్డి అనేవాడు కారు ఎక్కించుకోడు. సో ఆ యాటిట్యూడ్ తోనే కొత్త కారు తీసుకొచ్చి మళ్ళీ జాలరెడ్డి ముందు తిరుగుతూ ఉంటాడు. జాలరెడ్డి ముందు తిరగటం, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వటం ఇలాంటివి చేస్తుంటాడు. సో పుష్పరాజ్ ఇంటర్నేషనల్ డీలింగ్ చేయడానికి కేశవతో కారులో వెళ్తారు. సో అక్కడ ఇన్సల్ట్ చేస్తుంటారు, నీకేముంది పుష్ప, నీకేముందని ఇంత పెద్ద డీల్ అప్పు చెప్పాలని సంథింగ్ ఇలాంటి మాటలు అంటుంటారు. సో అదే నెక్స్ట్ షాట్ లో పుష్ప కొత్త హెలికాప్టర్ కొని ఇంటర్నేషనల్ డీలింగ్ కి వెళ్తాడు, అదే హెలికాప్టర్ లో దిగుతాడు. సో ఇక్కడ చూసుకుంటే పుష్పరాజ్ క్యారెక్టర్ అనేది ఎక్కడ తగ్గట్లేదు. సో అక్కడ చూసుకుంటే పుష్పరాజు అదే యాటిట్యూడ్ అదే లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు. అక్కడ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే కనుక శ్రీవల్లి వాయిస్ ఓవర్ వస్తుంది, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని. సో శ్రీవల్లి కూడా పుష్పరాజ్ కి అదే యాటిట్యూడ్ లెవెల్లో ఎంకరేజ్ చేస్తుంటది. సో ఇక్కడ చూసుకుంటే ఎవరు తగ్గట్లేదు, పుష్పరాజ్ తగ్గట్లేదు, శ్రీవల్లి తగ్గట్లేదు. పుష్పరాజు శ్రీవల్లి ఇద్దరు అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నారు. శ్రీవల్లి కాల్తోని పుష్పరాజ్ ఆ కాల్తోని గడ్డం ఇలా అంటాడు. ఇప్పుడు మామూలుగా మనం పుష్ప పార్ట్ 1 లో చూసుకుంటే పుష్ప మ్యానరిజం ఏంటి, ఇలా చేతులతో అంటాం ఇలా అంటే చేస్తుంటాడు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీవల్లి కాల్తోని పుష్పరాజు గడ్డం ఇలా అంటాడు. సో ఆ షాట్ మామూలుగా లేదు, నాకైతే బీభత్సం కనెక్ట్ అయ్యాను నేను ఆ షాట్ కి. సో ఒక పక్క చూసుకుంటే మాసు, ఇంకో పక్క పెళ్ళంతో రొమాంటిక్ కూడా ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చింది భయ. మళ్ళీ ఫహద్ ఫాసిల్ ఎంట్రీ వస్తుంది. సో ఫహద్ ఫాసిల్ ఎంట్రీ ఇవ్వగానే పుష్ప మనుషుల్ని అక్కడికి వెళ్ళి కట్టేసి కొట్టి చంపడం ఇవన్నీ చూసాను ట్రైలర్ లో. ఇక్కడ ఫహద్ ఫాసిల్ ఫస్ట్ పార్ట్ లో మనం చూసుకుంటే గనక కేవలం పోలీస్ యూనిఫామ్ లోనే ఉంటాడు. పార్ట్ 2 లో చూసుకుంటే ఫహద్ ఫాసిల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉంటాడు. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే పుష్ప బిజినెస్ అంతా ఈ ఫారెస్ట్ లోనే జరుగుతుంటది. సో ఈ ఫారెస్ట్ లో జరిగే బిజినెస్ అంతా పుష్పరాజ్ బిజినెస్ మొత్తాన్ని డౌన్ చేయాలనే ఉద్దేశంతోనే ఫహద్ ఫాసిల్ అనేవాడు ఫారెస్ట్ ఆఫీసర్ గా ప్రమోషన్ చేసుకుని వస్తాడు. సో నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే ఫహద్ ఫాసిల్ అంటాడు పార్టీ ఉంది పుష్ప అని. అది ఫస్ట్ పార్ట్ లో పుష్ప పార్ట్ 1 లో చూసుకుంటే పార్టీ లేదా పుష్ప అంటాడు. సో ఇక్కడ పార్టీ ఉంది పుష్ప అంటే పుష్పరాజ్ మీద రివెంజ్ ప్లాన్ చేశాడని తెలిసిపోతుంది. సో నెక్స్ట్ సీన్ కట్ చేస్తే అక్కడ మొత్తం ఎమోషనల్ సీన్స్ అన్ని పడిపోతుంటాయి. శ్రీవల్లి ఏడవటం, ఎర్రచందనం మీద ఎవరిదో శవం కాలుస్తున్నట్లు. సో ఆ ఎర్రచందనం మీద కాల్చే శవం చూస్తుంటే మనం అందరం శ్రీవల్లి అని అనుకుంటున్నాం. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా, సో ఇక్కడ సుకుమార్ గారు చాలా క్లవర్ గా ట్రైలర్ ని కట్ చేయించాడు. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఆ శవం శ్రీవల్లిది కాదనిపిస్తుంది, ఆ సిండికేట్ మెంబర్ ఎవరిదో అయి ఉండొచ్చు అని నాకు డౌట్ వస్తుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ గా మన ఎర్రచందనం మీద కాలుస్తున్నారంటే ఆ శవం సునీల్ది లేదా అనసూయది అయి ఉండొచ్చు. కట్ చేస్తే జాతర ఎపిసోడ్ చూస్తుంటే జాతర ఎపిసోడ్ మనకి ఎంత హైప్ ఇచ్చిందో ఫస్ట్ నుంచే తెలుస్తుంది. కానీ ఈ జాతర ఎపిసోడ్ సినిమాకి ద బెస్ట్ ఫైట్ గా నిలుస్తుందని నాకు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే అజయ్ గారు కానీ, అనసూయ కానీ, సునీల్ కానీ, జాలరెడ్డి కానీ ఈ నలుగురు ఉంటారు ఆ షాట్ లో. సో ఈ నలుగురు కలిసి పుష్పరాజ్ని చంపడానికి మనుషుల్ని పంపించుంటారని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ పుష్పరాజ్ని చంపడానికి మనుషుల్ని అయితే పంపించారు, కానీ అక్కడ సీన్ రివర్స్ జరిగింది అనిపిస్తుంది. సో పుష్పని చంపడానికి వచ్చిన విలన్స్ అందరికి పుష్పరాజ్ మాస్ తాండవం చూపిస్తాడనే అర్థమవుతుంది. సో అదే సీన్ లో జాలరెడ్డికి సగం గుండు కొట్టి మెల్లో చెప్పులు వేసి జాలరెడ్డిని అక్కడ ఇన్సల్ట్ చేసి పంపిస్తాడని అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్ లో మనం చూసుకుంటే గనక పుష్పరాజ్ కి ఒక హోటల్లో డీలింగ్ జరుగుతుంది. సో ఆ డీలింగ్ జరిగేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ లో మీరు డీప్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం జపనీస్ పదాల్లో ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే జపనీస్ డీలింగ్ అనేది వచ్చింది అనమాట. సో అక్కడ నెక్స్ట్ షాట్ లో మళ్ళీ పుష్పరాజ్ని కొట్టడానికి జపనీస్ అందరూ హెలికాప్టర్ నుంచి దిగుతారు, ఆ గన్స్ ఫైరింగ్ చేయటం ఆ షాట్స్ అని మనం అక్కడ చూసినాయి. సో అక్కడ ఆ సముద్రంలో పెద్ద షిప్ లో పుష్పరాజ్ని కట్టేసి ఎలాడదీస్తుంటారు. సో మీరు డీప్ గా అబ్జర్వ్ చేసినట్టయితే పుష్పరాజ్ని తలకిందులకు కట్టేసినప్పుడు ఆ నోట్ అనేది జేబులో నుంచి కింద పడిపోతుంటది. మీరు డీప్ గా అబ్జర్వ్ చేయండి ఆ షాట్. ఆ ట్రైలర్ ని ఫస్ట్ మాస్ ఎలివేషన్ తో స్టార్ట్ చేసి
తర్వాత ఫన్నీ ఇన్సిడెంట్ తో క్లోజ్ చేస్తాడు. సో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే అన్నప్పుడు షికావత్ గన్ తో ఫైర్ చేసి ఫైర్ అంటాడు. అప్పుడు పుష్పరాజ్ వచ్చేసి నో ఇది వైల్డ్ ఫైర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రైలర్ వచ్చేసి మనకి ఇక్కడ పుష్పరాజ్ మాస్ తాండవం ఆడిస్తాడని ఈజీగా అర్థమైపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రైలర్ మనకి చాలా మంచి హైప్ ఇచ్చింది. 3 years వెయిట్ చేసినందుకు చాలా వర్తబుల్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ కి ముందే 1000 కోట్లు కొట్టిందని అది అందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మూవీ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్.